నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్లంలో 2K రన్ ఉత్సాహంగా పాల్గొన్న యువత జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా తెనాలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ నందు హోమ్ ఓటింగ్ పై ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిమిత్తం 13 బృందాలను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తమకు అందిన అభ్యర్థన మేరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. హోమ్ ఓటింగ్ గురించి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మనము 13 టీమ్స్ హోమ్ ఓటింగ్ కోసం పెట్టాము. అందరికీ ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ ప్రకారంగా మాత్రమే వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళు చూస్తారు. సో ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్గా మన ALMTs ద్వారా మనం ఇస్తున్నాము. హోమ్ ఓటింగ్ షెడ్యూల్ కూడా వచ్చింది. 3rd of May నుంచి 8th May వరకు మనం హోమ్ ఓటింగ్ కోసం ప్రతి ఇంటికి వెళ్తాము. ఆ విషయంలో మన దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చాయి. BLOs ద్వారా మన దగ్గర Form 20 వచ్చాయి. ఆ ప్రకారంగా మాత్రమే మనం 3rd May to 8th May మనం హోమ్ ఓటింగ్ కోసం వెళ్తాము. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పట్టణంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక రజక చెరువు నుండి ప్రారంభమైన 2K రన్ ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జెండా ఊపి ప్రారంభించారు. రజక చెరువు నుండి ప్రారంభమైన 2K రన్ నెహ్రూ రోడ్, గాంధీ చౌక్, బోస్ రోడ్డుల మీదుగా చిండ్రావూరు పార్క్ వరకు సాగింది. 2K రన్ లో పురపాలక సంఘంలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, IMA వైద్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 2K రన్లో యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వృద్ధులు విశేషంగా పాల్గొనడం హర్షణీయమన్నారు. ASN కళాశాల ప్రిన్సిపాల్ కె రామచంద్, IMA వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పావని ప్రియాంక, 1 టౌన్ CI దశరథరామయ్య పలువురు ఓటు హక్కు పట్ల ప్రజలు అశ్రద్ధ వహించకుండా బాధ్యతతో ఎన్నికల్లో ఓటును సద్వినియోగించుకోవాలని సూచించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ హక్కును సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువత పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. 80+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ గారి గైడ్లైన్స్లో జరుగుతున్న ఈ 2K రన్ ఏదైతే ఇనిషియేట్ చేశారో ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన టీం మొత్తానికి, మున్సిపాలిటీ టీం మొత్తానికి కూడా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 1000 మందికి పైగా యంగ్ ఓటర్స్ ఈరోజు ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయటం అనేది, యంగ్ ఓటర్స్ అంటే కమిషనర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, నా ఉద్దేశం 80+ యంగ్ ఓటర్స్తో కలిపి నేను బేసికల్గా. సో వాళ్ళందరినీ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 2K రన్ సక్సెస్ఫుల్గా పూర్తయి డిసిప్లిన్గా పూర్తవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరూ ఓటు హక్కు తెలుసుకుని మన ఫ్యూచరు, మనం ఓటు వేస్తేనే మన ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని చాలా ఉత్సాహంగా వచ్చారు. అందరికీ నా అభినందనలు.
నా ఓటు నా బాధ్యత అనుకునేవాళ్ళు. నా ఓటు నా హక్కు. మై ఓట్ ఈజ్ మై రైట్. సో ఐ ఆల్వేస్ సే దట్ మై ఓట్ ఈజ్ మై రైట్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. మై ఓట్ మై రైట్. మై ఓట్ మై రైట్. ఈ యొక్క 2K రన్ ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మే 13న ఒక పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం సార్. మీ యొక్క ఇన్స్పిరేషన్కి ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీరు తెనాలిలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మే 13 కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారి యొక్క రైట్ని ఆ రోజు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే 13వ తారీఖున మన స్టేట్లో ఓటింగ్ డే. ఆ రోజు ఏదో నేషనల్ హాలిడేలా కాకుండా నేషనల్ డ్యూటీ డే లాగా మన అందరం ఆ రోజు డెఫినెట్గా వెళ్ళి ఓటు వేయవలసిందిగా మా ఎన్జిఓ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మనకి లోకల్ అథారిటీస్ కానీ, మున్సిపల్ అథారిటీస్ కానీ, యాజ్ వెల్ as సెంట్రల్ నుంచి అపాయింటెడ్ అయిన అథారిటీస్ కానీ, సార్ మా ఎన్జిఓ తరఫు నుంచి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నబత్తిని శివకుమార్ అఖండ మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నబత్తిని శివకుమార్ అఖండ మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. శనివారం శివకుమార్ ను కలిసిన ఫెడరేషన్ సభ్యులు శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఎన్నికల్లో తమ మద్దతును తెలిపారు. అనంతరం ఫెడరేషన్ నేతలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ కు ఫెడరేషన్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. అందరితో ఆప్యాయతగా మెలిగే శివకుమార్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపకులు కట్టవరపు దేవయ్య, ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజు, నాయకులు కాకి దేవసహాయం, కనపర్తి రజని, చిలక సుమతి, కొత్తపల్లి రామారావు, కట్టవరపు రవి, ఎస్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ గారిని వారి నివాస గృహంలో కలవడం జరిగింది. జై భీమ్ తరపున శివన్న గెలిపే లక్ష్యంగా మేమందరం పనిచేయాలని సంకల్పంతో ఉన్నాము. మరి సమాజ నిర్మాణం కోసం జగన్ గారు ఏ విధంగా ప్రతి పేదవాడు మరి మంచిగా సమాజంలో బ్రతకాలని ఏ విధంగా కోరుకుంటున్నాడో అదేవిధంగా ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ పిలిచినా రాను అనే మాట లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి తన యొక్క ప్రజెన్స్ అక్కడ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజల హృదయంలో మరి వారు నివాసంగా ఉండడానికి జగన్ ఏ విధంగా అక్కడ ఉంటున్నాడో అందరికీ అదేవిధంగా ఈ తెనాలి నియోజకవర్గానికి శివన్న గారు కూడా ఆయన గారి గెలుపు కోసం ఈ టీం తరపున ఈ జై భీమ్ ఫెడరేషన్ టీం తరపున మేమందరము కటివరపు దేవన్న గారి సమక్షంలో ఆయన అధ్యక్షతన మేమందరం కూడా కృషి చేసి శివన్న గారి గెలుపు కోసం ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నబత్తిని శివకుమార్ గారిని కలిసి జై భీమ్ ఫెడరేషన్ తరఫున తమ సంపూర్ణ మద్దతును తెలియజేయమైంది. శాసనసభ్యుల యొక్క విజయానికి ప్రతి గ్రామానికి వెళ్ళి జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు ఆయన విజయానికి కృషి చేస్తామని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఆ యొక్క నవరాత్రాలతో పాటు ఇంకా ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తారని ఆశిస్తూ ఆయన విజయాన్ని కోరుకుంటూ జై భీమ్ సభ్యులు అడ్వాన్స్గా జగనన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శివన్న గెలుపుకి జగనన్న గెలుపుకి కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఈ ప్రపంచంలో ఏది చేయని రీతిగా మన ఈ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించారంటే అది మన ప్రభుత్వంలోనే సాధ్యమైందండి. ఆ విగ్రహం చూడగానే ప్రతి ఒక్కళ్ళు దాని ఆశలు ఆశయాలు ఏమేమి రాశారా ఏంటని తెలుసుకోవాలి. అది విద్యా వేదిక. అటువంటి విద్యా వేదికలో నుంచి మేము జై భీమ్ ఫెడరేషన్లో కటివరపు దేవయ్య అన్న సమక్షంలో మేము ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాము. మాకు ఏది చేయాలని అన్నని సంప్రదించి చేస్తాము, అన్నతోనే ఉంటామండి. ఆ టీం అందరం ఇప్పుడు వచ్చాము అన్నని కలవటానికి. అన్నకి సపోర్టుగా మేము మా తరపున మేము అన్నకి సపోర్టుగా నిలబడి అన్నయ్యని గెలిపించాలి అన్న ఉద్దేశంతో మా టీం వర్క్ అంతా పనిచేస్తుందండి. ప్రాణం పోయాల్సిన వైద్యులే తమ బిడ్డ పాలిట యమకింకర్లా మారి చేతికొచ్చిన తమ బిడ్డ చావు కారణమయ్యారంటూ విజయవాడకు చెందిన నిర్మలా కుమారి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరైన నిర్మలా కుమారి మాట్లాడుతూ తమ కుమారుడు కొద్దిపాటి అనారోగ్యంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ వైద్యశాలలో చికిత్స కోసం వెళ్లడం జరిగిందని, అయితే అక్కడ ఏమాత్రం అనుభవం లేని వైద్యులు చేసిన వైద్యం వల్ల ఆ వైద్యం వికటించి తన బిడ్డ ప్రాణాలను కోల్పోయాడని ఆరోపించింది. తన బిడ్డ 11వ తేదీన చనిపోతే 13వ తేదీ వరకు పార్థివ దేహాన్ని కూడా తనకు అప్పగించలేదని, భయపెట్టి మరీ హాస్పిటల్ సిబ్బంది తమ చేత సంతకాలు చేయించుకున్నారని తెలిపింది. తమ కుమారుడు మృతదేహాన్ని కూడా హాస్పిటల్ వెనక భాగం నుండి బయటికి పంపించాలని ఆరోపించింది. తనకు కలిగిన క్షోభ ఏ తల్లికి కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తాను కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెకు మద్దతునిస్తూ వచ్చిన దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రాణం పోయాల్సిన వైద్యులే యమకింకరులై సునీల్ కుమార్ మృతి కారకులయ్యారని ఆరోపించారు. వైద్యులు అందించిన వైద్యం వికటించి ఆ యువకుడు మృతి చెందాడని, సదరు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాల పక్షాన తాము కోరుతున్నామని అన్నారు. ఈ అంశంపై ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన విచారణలో బాధిత కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయాన్ని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు వివరించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. నా పేరు నిర్మలా కుమారి, విజయవాడ. మా బాబుకి ఓన్లీ కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్తే ఆరోగ్యం బాగున్న పిల్లోడిని 3 అంతస్తులకు పైకి నడిచే బాబుని డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా చంపేసేసి కేవలం ట్రైనింగ్ మాత్రమే అయ్యారు. నా బాబుని ప్రయోగాలు చేసి చంపేసేసి ఒక చిన్న చనిపోయాడనే కాగితం మాత్రమే నా చేతిలో పెట్టారండి. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు బాడీని కూడా చేతికి ఇవ్వలేదండి. వెనక దారిలో నుంచి పంపించేశారండి. బాడీని కూడా సంతకాలు పెట్టమని బెదిరిస్తేనే ఇస్తామని చెప్పి బెదిరించి సంతకాలు కూడా పెట్టించుకున్నారు. బాబు 11వ తారీఖు చనిపోతే 2 రోజులు కూడా లోపలే ఉంచేసుకొని బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అని మబ్బి పెట్టి 13వ తారీఖున సాయంత్రం మాత్రం మాకు ఇచ్చారండి బాడీని. అది కూడా వెనక దారిలో పంపించేశారండి. మాకైతే చనిపోయాడనే చెప్పారు. 13వ తారీఖున బాడీని అయితే చేతికి ఇవ్వలేదండి. ఇటువంటి ఘోరం ఏ బిడ్డకి జరగకూడదు. ఇటువంటి డాక్టర్లు రాక్షస డాక్టర్లని మిగతా వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వం వారిని, మీడియా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను. ఒక కన్న తల్లిగా 20 సంవత్సరాల బాబుని నిర్దాక్షిణ్యంగా పోషించే బాబుని నాకు అనాథన చేసేసి రోడ్డు మీద పడేశారు. మరి గుంటూరు కలెక్టర్ గారు నా మీద స్పందించి దయదలిచి నన్ను ఇంతవరకు ఎంక్వైరీకి పిలిపించి చేపించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలండి. దీని విషయంలో కలెక్టర్ గారు ఇంకనూ నా పట్ల దయ చూపిస్తారని ఆశిస్తున్నాను. న్యాయం జరగాలని మీరందరినీ కోరుతున్నానండి. నాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. వైద్యం నారాయణ అనే నానుడి చాలా వాస్తవంగా విస్తృతం అవుతున్న భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ప్రాణాన్ని కాపాడాల్సిన వైద్యులే యమకింకరులుగా మారి 20 సంవత్సరాల కుర్రోడిని యమలోకాన్ని పంపించిన దృష్టాంతాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఇది చాలా శోచనీయమైన విషయం, అమానవీయమైన సంఘటన. కన్నతల్లికి కడుపు శోకాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటన క్షమించరానిది. ఎవరైతే కర్ణ సునీల్ కుమార్ అనే అబ్బాయి ఉన్నాడో ఇతను మెంటల్ డిజార్డర్ మీద హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భం కనపడుతూ ఉంది. ఒక తల్లి మాత్రమే ఆ బిడ్డకి అండగా ఉంది. హాస్పిటల్లో చేరేటప్పుడు కొంచెం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత జబ్బు తగ్గాల్సింది పోయి వైద్యం వికటించి రోగి చనిపోయిన సందర్భం కనపడుతూ ఉంది. తల్లి ఆరోపణ చేస్తూ ఉంది హాస్పిటల్లో తన బిడ్డకి అన్యాయం జరిగిందని. దీనిపైన దళిత సంఘాల సహాయంతో కలెక్టర్ గారిని కలవటంలో కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ హెడ్గా కాన్స్టిట్యూషనల్ బాడీ నోదాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు విచారణకు హాజరైంది. ఇక్కడ డిఎంహెచ్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పేషెంట్ని హాస్పిటల్లో చేర్చుకొని డిశ్చార్జ్ చేసిన దాకా మెడికల్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యలేదని చెప్పి దీని మీద సమగ్ర విచారణ చేయాలా, డిసిప్లిన్స్ ఫాలో అయ్యలేదు విచారణ చేయాలి. పోస్ట్ మార్టం చేసిన సందర్భం కనపడుతున్నప్పుడు కూడా పోస్ట్ మార్టం చేయకుండా బాడీని దొడ్డిదారిన పంపించేసిన విషయాన్ని కూడా దీనిపైన దృష్టి పెట్టాలి అధికారులు. దీనిపైన ట్రాన్స్పరెంట్గా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలా. మళ్ళా సమాజంలో ఇట్లాంటి దృష్టాంతాలు రిపీట్ కాకుండా సమాజానికి వైద్యుల పట్ల, వైద్యశాలల పట్ల నమ్మకానికి దోహదం చేయాల్సిన సందర్భం కనపడుతూ ఉంది. ఎస్సీ మాది కులానికి సంబంధించిన ఫ్యామిలీ ఇది. ప్రభుత్వం కూడా వీళ్ళకి ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల కోసమే తప్ప సంక్షేమం కోసం కాదని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 33 మరియు 34 వార్డులో పర్యటిస్తూ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులకు విచ్చేసిన మనోహర్కు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ పాదయాత్రలో పాల్గొని మనోహర్కు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. మహిళలు తిలకాలు దిద్ది హారతులిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సర్వమత ప్రార్థనలో మనోహర్ పాల్గొన్నారు. మత పెద్దల ఆశీస్సులు అందుకున్నారు.
పార్టీ శ్రేణులు గజమాలతోనూ శాల్వాలతోనూ వార్డుకు విచ్చేసిన మనోహర్కు సత్కరించారు. పాదయాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లిన మనోహర్ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే చేపట్టున్న చర్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అంతా మోసపూరితమని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు ఆయన పూర్తి చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్సులు తీవ్రంగా పెరిగాయని ఆరోపించారు. మున్సిపాలిటీలు ట్యాక్సులు పెంచడమే తప్ప ప్రజలకు ఏం చేశారో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సమాధానం ఇవ్వాలని అన్నారు. తన హయాంలో 100 కోట్ల రూపాయలతో కృష్ణా జిల్లాను తెనాలి ప్రాంత వాసులకు అందించే ప్రయత్నం చేశామని, అయితే ఆ తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. వార్డులో పర్యటిస్తున్నప్పుడు మహిళలు నీటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం బాధాకరమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే బోటకు మాటలు ప్రజలు నమ్మే రోజులు పోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 33, 34 వార్డుల జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 33, 34 వార్డుల పర్యటనలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమానికి అన్ని విధాలుగా కష్టపడి ప్రజల దగ్గరికి మేము చేసిన ప్రయత్నం అనేక సమస్యలు ముందుగా ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు. రక్షిత మంచినీటి పథకం ఆ రోజున 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రారంభించితే ఈరోజు 162 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసాం మనం. కానీ ఇందాక 33వ వార్డులో ఏమాత్రం కూడా నీళ్ళు రావడం లేదు. సంవత్సరన్నర అయిపోయింది మాకు. పక్క సందులో వస్తుంది కానీ మా సందుకు మాత్రం నీళ్ళు సరఫరా చేయడం లేదంటున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా నిధులు సేకరించుకుని ట్యాక్సులు కూడా పెంచి సామాన్యులు ఇబ్బంది పెడుతూ కనీసం ఉన్న పథకాన్ని వీళ్ళు చేసిన ఏం లేదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చిన నీళ్ళని కృష్ణానది జలాలు ఇంటింటికి ఇవ్వాలనే ఒక మంచి ఆశయంతో మనం ప్రారంభించిన పథకం ఈ రోజున నిర్వీర్యం అయిపోయి మెయింటెనెన్స్ లేకుండా, పట్టించుకునేవాడు లేకుండా, పాపం ఆ మహిళ ఆమె వివరించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. సంవత్సరం నుంచి కనీసం ఒక్కళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే గత 5 సంవత్సరాల క్రితం ఆయన చేసిన సభలో ఒకటే ఒక పేజీ నాది అన్నాడు. నవరత్నాలు ఒకే ఒక పేజ్ మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడేమో 2 పేజీలు అంటున్నాడు. 2 పేజీలు కాస్త ఓపెన్ చేస్తే 3 పేజీలు. ఎవరిని మీరు ఇట్లా ఒక భ్రమలో పెట్టాలని, మాయ మాటలు చెప్పాలని, ఓట్ల కోసం ఈ మేనిఫెస్టో సంక్షేమం కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎన్నికల మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం, ప్రజల్ని మోసం చేయడానికి కోసం. నిజాయితీగా పరిపాలించే వ్యక్తి అయితే ఆయన గతంలో ఇచ్చిన హామీలు దాన్ని పక్కన పెట్టి ఒక సింగిల్ పేజ్ రిలీజ్ చేయమనండి. ఎందుకు అన్ని పేజీలు రిలీజ్ చేశారు, అంత హడావుడి చేశారు? ఈ రోజున ఎక్కడ చేశారు సంక్షేమం అని అడుగుతున్నా నేను. ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు అందించలేకపోయారు. కరెంటు బిల్లులు భయంకరంగా పెంచారు, మున్సిపల్ ట్యాక్సులు పెంచారు. కానీ మున్సిపాలిటీ ద్వారా అందించాల్సిన సేవలు ఎందుకు మీరు అందించడం లేదు? దీన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఈ రోజున ఒక నమ్మకం ప్రజల్లో నమ్మకం పోయింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఇంటికే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతానికి మరింత నింపే విధంగా, చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా మా కూటమి ముందుకెళ్తుంది. అందులో మీ అందరం కూడా భాగస్వాములై అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెనాలిని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం ఈ నెల 28వ తేదీ ఆదివారం నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతుందని మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావు తెలిపారు. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం ఈ నెల 28వ తేదీ ఆదివారం నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావు తెలిపారు. శనివారం స్థానిక గంగన్నమ్మపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ లోని ఆర్యవైశ్య సంఘీయులందరూ విశేషంగా హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశము 28
4/2024 సాయంత్రం 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మరి జరపబడును. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటు అభ్యర్థిగాను, అట్లాగే అసెంబ్లీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారు, మన డెల్టా టైగరు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాష్ట్ర ఆర్యవైశ్య తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు కూడా పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా మరి పెమ్మసాని సాంబశివరావుకి కానీ, ఇటు చంద్రశేఖర్కి కానీ, నాదెండ్ల మనోహర్ గారికి కానీ మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మీద మన వాళ్ళందరి అభిప్రాయం కూడా తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి వయసులందరూ కూడా పాల్గొని మరి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ దేశ యుగంధర్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘీయులందరూ ఐక్యతతో మెలిగి ఎన్నికల్లో ఆర్యవైశ్యుల సత్తాను చాటాలన్నారు. ఆత్మీయ సమావేశానికి సంఘీయులందరూ పాల్గొని తమ వాణిని వినిపించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పెండాల సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎన్ వెంకటరత్నం, కొప్పురావూరి హరికిషోర్, మువ్వల శ్రీనివాస్, అప్పల అనిల్ కుమార్, తాత శ్రీనివాసరావు, హేమంత్, వాసు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో రేపు రాబో రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. దాని నిమిత్తం మనందరం కూడా రేపు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మనం అందరం కూడా సమావేశమయ్యి మన యొక్క ఆర్యవైశ్యుల ఉనికిని చాటాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రేపు సాయంత్రం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరగబోవు కార్యక్రమానికి ఆర్యవైశ్యుడు అనే వ్యక్తి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇది నా కోసం అనే నినాదంతో ప్రతి ఒక్క వ్యక్తి రేపు జరగబోయే ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దుగ్గిరాల మండలం నల్లమేకలవారిపాలెం, ఈమని గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచార కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల మండలం నల్లమేకలవారిపాలెం, ఈమని గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా వచ్చిన ఆమెకు గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు. మహిళలు తిలకాలు దిద్ది శాలువాలతో సన్మానించారు. తదుపరి గ్రామాల్లో ఉన్న శ్రీకృష్ణ మందిరం, రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కమల, వైసీపీ నాయకులు గంజి చిరంజీవి, ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, సర్పంచులు బోళ్ల శ్రీనివాసరెడ్డి, ఇత్తడి రమేష్, గంపల గంగాధర్, పలుకూరి మేరిమ్మ, వైసీపీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుభాని, నల్లనూకుల కోటి యాదవ్, ఉయ్యూరు మారుతి ప్రసాద్, జమ్ముల లోకేష్, ఆళ్ల మహేష్, నల్లగుర్ల నాగేశ్వరరావు, షేక్ జానీభాష, నూతకి కోటేశ్వరరావు, పిల్లి ధర్మరత్నం, పలుకూరి శామ్యూల్, మల్లవరపు నాగరాజు, కాబోతు కర్ఫ్యూరావు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్యలు మాట్లాడారు. దుగ్గిరాల మండలం నల్లమేకలవారిపాలెం, ఈమని గ్రామాల్లో మరి గడప గడపకు వెళుతూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రతి ఇంటిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలందరినీ కూడా కలుస్తూ జగనన్నకి ఓటు వేయవలసిందిగా ఫ్యాన్ గుర్తు మీద ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంట్కి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని, అదేవిధంగా కిలారు వెంకటరోసయ్య గారిని ఎన్నుకొని జగనన్నకి అండగా నిలబడమని చెప్పి కోరుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, పెద్దలందరూ కూడా కలిసి ప్రచారం చేస్తూ ఉన్నాం. బీసీలు అధికంగా ఉండేటటువంటి ప్రాంతం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధికంగా ఉండేటువంటి ఈ మండలంలో గతంలో 2 సార్లు కూడా, అంతేకాదు అంతకుముందు కూడా 2014 నుంచి ఈనాటి వరకు రేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకి అండగా ఉంటామని చెప్పి నిరూపించినటువంటి గ్రామాలు, మండలం దుగ్గిరాల మండలం. ఖచ్చితంగా 2019లో నాకు 3000 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఈ మండలం రాబోయే
మే 13 ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 5,000 నుంచి 7,000 వరకు మేము మెజార్టీ ఇస్తాము. ప్రతి ఇంటికి జగనన్న కులాలు, మతాలు, రాజకీయాలు, చివరికి పార్టీలు కూడా చూడకుండా మాకు నవరత్నాల పథకాలు అందించాడు. ఆ కృతజ్ఞత మేము జగనన్నకి ఓట్ల రూపంలో తీర్చుకుంటామని చెప్పి ప్రజలందరూ ముక్తఖండంతో చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మంగళగిరి నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ఖాయంగా చెప్పగలుగుతామండి. ఈరోజు నల్లమేకలపాలెం ఈమన గ్రామంలో మేము ప్రచారం చేసామండి. ప్రచారం చాలా బాగా సాగుతుంది. మరి ఈరోజు రాష్ట్రంలో జగనన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ వెనుకబడ్డ వర్గాలకు కానీ మరి ఒక విధానం అనేది తీసుకొచ్చారు. సామాజిక సాధికారిత అని మరి ముందు అడుగులు వేస్తా ముందుకి నడిపిస్తూ ఉన్నారు అందరినీ. ఈ గ్రామాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధికంగా ఉండటంతో వాళ్ళు కూడా జగనన్నకు మద్దతుగా ఉన్నారు. వెనుకబడ్డ వర్గాలందరికీ కూడా మరి జగనన్న ఎంతగానో వెన్నంటూ ఉండి చేయబట్టి నడిపిస్తున్నారు అందరినీ కూడాను. మరి వారు అందుకేనేమో ఈరోజు సిద్ధంగా ఉన్నామని మాకు అందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ అందరికీ సంక్షేమ పథకాలు అయితే బాగా అందుతున్నాయి. వాటితో పాటు మరి ఈ మన గ్రామం దుగ్గిరాల ఈ మండలంలో కూడా బాగా అభివృద్ధి కూడా బాగా జరిగింది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డొంక రోడ్లు వేశారు. అలాగే డ్రైన్లు కూడా బాగా అభివృద్ధి అనేది బాగా జరిగింది ఇక్కడ. వాటితో పాటు ఇక్కడ ఒక భవనం కూడా నిర్మించి మరి సచివాలయానికి కానివ్వండి, ఇంకా స్పోర్ట్స్ కోసం ప్రత్యేకించి కొన్ని భవనాలు నిర్మించారు. రైతులకి ఇబ్బంది లేకుండా డొంక రోడ్లు నిర్మించారు. అలాగే కొన్ని రోడ్లు ఇంకా పునరావ్యవస్థ చేశారు. ఇంకా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రజల్ని నేను ఒకటే అడుగుతున్నాను, నాకు కూడా మరొక అవకాశం ఇవ్వండి వైసీపీ పార్టీ తరఫున. నేను కూడా మరింత అభివృద్ధి చేస్తాను, మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే మరి వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద కిలార్ రోసయ్య గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మురుగుడు లావణ్య అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన పార్టీ తరఫున మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన పార్టీ తరఫున మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత గ్రామంలోని శివాలయంలో ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో రాయుడు సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవని, కనీసం ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవలేరని, రాజరికం బానిసత్వం అన్న తీరులో ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు విజన్ నచ్చి తాను జనసేనలో చేరి ఎన్నికల ప్రచారం చేస్తున్నానని తెలిపారు. యువత అభివృద్ధి చెందాలంటే పవన్ వంటి నాయకులతో సాధ్యమని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఎంతో అభివృద్ధి చెందాల్సిన కోస్తాంధ్ర ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం బాధాకరమన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. యువతకు ప్రోత్సాహకాలతో పాటు రైతులు, మంచినీటి సదుపాయం అనేక అంశాల్లో అగ్రగామిగా రాష్ట్రం నిలబడేందుకు ఆయన చేస్తున్న పోరాటం సత్ఫలితాలను అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రజాసేవ చేసేందుకు అధికార పార్టీ వద్దకు తాను వెళ్లినప్పుడు అక్కడ వాతావరణం చూసి ప్రజాసేవకు సరైన వేదిక కాదన్న భావన కలిగి సత్వరమే బయటకు రావటం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజాసేవకు అన్ని విధాల సహకారం లభిస్తుందన్న ధైర్యంతో ముందుకు రావటం జరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి తమ ఓటు ఆయుధాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, యువత ఏమి పని చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది, నేనేం చేయగలను, చేసే స్వేచ్ఛ ఉందా లేదా, ఒక మనిషి మనం పనిచేసి మన రాష్ట్రానికి పనిచేసే స్వేచ్ఛ మీరు ఇస్తారా ఇవ్వరా, మనం వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మన రాష్ట్రానికి మనం ఏం చేయగలం, మన యువత మీరందరూ ఏం చేయగలరు, అది ముఖ్యం. మన ఈ ఎలక్షన్ డెఫినెట్గా మనం గెలిపించుకుందాం, అది మన కర్తవ్యం. మనకి ఇష్టం ఉన్నా నష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గెలిపించుకోవడం కర్తవ్యం. అందరూ కలిసి గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఓటు కాదు, ఒక్కళ్ళు 10 ఓట్లు వేపియాలి. అందరూ వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళని ఒప్పించి ఓట్లు వేపియాలి. వేయించినప్పుడే గెలుస్తాం. అంత ఈజీగా ఉండదు ఎలక్షన్, మీకు ముందే చెప్తున్నాను. వేయించాలి, వెళ్ళి గుర్తుపెట్టుకోండి. రాష్ట్రము భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, యువత భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, స్వేచ్ఛ ఎక్కడ ఉంది, అది పవన్ అన్నకి ఒక విజన్ ఉంది. ఆయన విజన్తో ముందుకెళ్తున్నాడు. అది నాకు అర్థమైంది. ఇన్ని రోజులు అర్థం కాలేదు నాకు. ఆయన కలిసిన తర్వాత అర్థమైంది. మనం మీడియాలో చూసేది వేరు,
సో దానికి ఆ విజన్కి బలం తోడవాలంటే మన అందరం ముందుకు రావాలి. ప్రతి ఒక్కళ్ళము, అది పెద్దోళ్ళైనా అవ్వచ్చు, చిన్నోళ్ళైనా అవ్వచ్చు, మహిళలైనా అవ్వచ్చు, ఎవరైనా కానీ మనము ఇప్పుడు మీ తెనాలి ప్రాంతము, మన కొన్నూరు ప్రాంతము ఇప్పుడు కాదు, మన దేశంలో ఇంకు పెన్ను అనేది మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చింది. మనకి చదువు అనేది నేర్పించిన ప్రాంతం. కోస్తా ప్రాంతం నంబర్ 1 ప్రాంతంగా ఎదగాలి ఆంధ్రప్రదేశ్లో, అది డ్రీమ్. మన డెల్టా ప్రాంతం దాంట్లో కూడా నంబర్ 1గా ఉండాలి అంటే మనం అందరం కలిసి ఒకటై ముందుకెళ్ళిన రోజే అవుతుంది. దానికి కరప్షన్ లేకుండా మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన రోజు మనం వెళ్తాం ముందుకి. ఇప్పుడు ఎలక్షన్లు ఉంటాయి, డబ్బులు వస్తాయి పోతాయి, అన్ని వేరే విషయం. కాకపోతే లాంగ్ టర్మ్ మీ వచ్చే 2 తరాల గురించి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. అది గుర్తుపెట్టుకోండి. మనం మన ప్రాంతాన్ని అందరం మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎలక్షన్ అయిపోగానే వదిలేసి పోవటం కాదు. నేను ఇక్కడే ఉంటా వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చి ఒక విజన్తో పనిచేస్తున్నాం. మనం ప్రామిస్ తీసుకుని వచ్చాము, అన్న ప్రామిస్ చేశారు. యువత అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి స్టేట్ని, మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 రాష్ట్రం అన్ని విధాలుగా. సో ఏదో పదవి కోసము ఏదో పవర్ కోసం కాదు చేస్తుంది. ఆయన విజన్ మన అందరం నెరవేర్చాలి. సో దానికి బలం తోడవాలి. అందుకోసం మనం అందరినీ కలుపుకొని వెళ్ళిన రోజు మన బలం కూడా పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ లీడర్షిప్లో రాబోతుంది. పవన్ అన్నని నమ్మండి. నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది మీకు అర్థమవుతుంది. ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఉన్న రోజే మనకు బలము. ఆయన లేడంటే బలం లేదు. ఆయన కింద అందరూ కలిసి మనం ముందుకెళ్ళిన రోజు మనకి బలము, రాష్ట్రానికి బలము. ఒక మనిషిని చూసి లేకపోతే ఆయన ఇష్టం లేదు నాకు, ఆయన ఇంతకుముందు ఏదో చేశాడు, అది కాదు మనకు కావాల్సింది. మనం మెయిన్ చూడాల్సింది పవన్ కళ్యాణ్, మన పార్టీ, మన విజన్, మనం ఏం చేయబోతున్నాము దాన్ని చూసి ముందుకు నడవండి. మీరు ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఓటేసినా వైసీపీలో పెద్ద ఎమ్మెల్యే చేసేది ఏముంది మీకు తెలియదా? ఆయన పెద్ద పని లేదు, ఏం లేదు. వాళ్ళ ఆఫీస్లో అపాయింట్మెంట్లే దొరకవు 6 నెలలు. మరి అట్లాంటి వాళ్ళు ఏం చేయగలరు? ఏం చేయలేరు. వేమూరు మండలం ఫాస్టర్స్ ఫెలోషిప్ కూడిక శనివారం కొల్లూరు మండలం దోనిపూడి గ్రామంలో జరిగింది. వేమూరు మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ కూడిక శనివారం కొల్లూరు మండలం దోనిపూడి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు మండల పరిధిలోని ఫెలోషిప్, లూథరన్, బాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, క్రీస్తు సంఘం, వివిధ సంఘాల సంఘ కాపురులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు, బిషప్ కత్తెర సురేష్, జనసేన వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త ఊసా రాజేష్లు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘ కాపురులు రాబోయే ఎన్నికల్లో ఆనందబాబు విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. దైవ సేవకులు ఆనందబాబుకు ఆశీర్వచనాలు అందించారు. ప్రత్యేక బడ్జెట్, సప్లాన్లు ఇవన్నీ అమలు చేయాల్సిందే. ఇవన్నీ తీసేసాడు జగన్మోహన్ రెడ్డి. దళితులకు అమల్లో ఉన్నటువంటి 27 పథకాలు చంద్రబాబు గారి హయాంలో ఉన్నాయి, మొత్తం రద్దు చేశాడు. ఇంక ఏం చేశాడు? దళితులకి ఏం చేశాడు? క్రైస్తవులకు ఏం చేశాడు? దళిత క్రైస్తవులకు ఏం చేశాడు? ఒక్క ప్రోగ్రాం చెప్పానండి, ఒక్కటంటే ఒకటి. ఆలోచించండి. నేను ప్రభుత్వం పార్టీల పరంగా పాలసీ గురించి చెప్తున్నాను, నా గురించి చెప్తున్నాను. నా మీద గెలిచిన ఆయన, 3వ సారి గెలిచిన ఆయన, మరి అది మీకు కనపడలేదు. 4వ సారి మళ్ళా పోటీ చేయాలి కదా, నా మీద పోటీ చేయాలి. 3 సార్లు పోటీ చేసినాడు, గెలిచాడు. నేను చేసిన శాఖ మళ్ళీ మంత్రిగా ఉన్నాడు. పోటీ చేయకుండా 6 నెలల ముందే పారిపోయాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏంటి? ఆయన గుణగణాలు ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎంక్వైరీ చేయండి. మీరు ఇక్కడ ఈ సమావేశంలోనే సోదరులు కత్తెర సురేష్ కుమార్ గారు 12 ఏళ్ళు వైఎస్ఆర్సీపీలో కష్టపడ్డాడు, పనిచేశాడు, ఆలోచించారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సిస్టర్ ఎన్ని కృష్ణ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంది. పవర్లో ఉండి, పవర్ పార్టీలో ఉండి ఇక్కడ అసలుకి దళితులకి మనకి గుర్తింపు, గౌరవం లేదు, మనగలగలం ఇక్కడ అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే శరణ్యం. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కలిశాడు. మీరు నాయకత్వంలో పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సమస్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నేను చెప్పుంటారు, సామాన్య విషయం కాదు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి విధానాలు మోసపూరితమైనటువంటి విధానాలు తప్ప రెండోది లేదు. ఇవన్నీ అర్థం చేసుకుని ఆలోచించి నా కోసం ప్రార్థించండి, నాకు సహకరించండి.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అందుబాటు ఫీజులతో కళాశాల నిర్వహిస్తున్న వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అభినందనీయులని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అందుబాటు ఫీజులతో కళాశాల నిర్వహిస్తున్న వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అభినందనీయులని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాలలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎస్ఎఫ్ఐ పలు విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో శ్రీనివాసరావుని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కార్పొరేటు కళాశాలలకు ధీటుగా కళాశాలను నడుపుతూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను చేరువ చేస్తున్న శ్రీనివాసరావు సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. మానవతా దృక్పథంతో పాటిబండ్ల శ్రీనివాసరావు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు సుభాష్ మాట్లాడుతూ విద్యారంగంలో శ్రీనివాసరావు చేస్తున్న కృషి ఎనలేదని కొనియాడారు. కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన తెనాల్లో కానీ చుట్టుపక్కల కానీ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు చాలా ఉన్నాయి. మా కాలేజీ ఏంటి మా కాలేజీ, మా కాలేజీ ఏంటి మా కాలేజీ అని చాలామంది పోటీ పడుతున్న తరుణంలో ఫీజులు కూడా ₹1 కూడా తగ్గించకుండా ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇన్ని కాలేజీల మధ్య తనాల్లో ఆయన చాలా శ్రీనివాసరావు గారు మానవతా దృష్టితో ఒక మంచి వ్యక్తిత్వంతో ఇన్ని కాలేజీల మధ్యన కూడా విద్యార్థులకి ఆయన వంతు సహాయాన్ని అందిస్తా వాళ్ళు ఫీజులు కట్టినా కట్టకపోయినా ఎగ్జామినేషన్ టయానికి వాళ్ళకి హాల్ టికెట్లు ఇప్పించి మీకు నేనున్నాను, మీరు కట్టినా కట్టకపోయినా ముందు ఎగ్జామ్ రాసి మన కాలేజీకి మంచి పేరు తీసుకోవడానికి కృషిస్తా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఉంటా ఈ రోజున మొన్న జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తనలోనే టాప్ మార్కులతో ఉత్తీర్ణత అవటం అనేది చాలా గొప్ప విషయం అని నేను పేర్కొంటున్నాను. అదేవిధంగా చాలా మా కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎన్నో పోటీ పడుతున్న తరుణంలో వైష్ణవి కాలేజీ నుంచి చాలామంది విద్యార్థులు స్పిరిట్స్తో ఈ రోజున స్టేట్ లెవెల్ మార్కులతో ముందున్నారు. దానికి గల గొప్ప విషయం శ్రీనివాసరావు గారే. ఆయనకున్న డెడికేషన్తో గొప్ప మనసుతో ప్రతి ఒక్క విద్యార్థి రేపటి పౌరుల్లాగా ఎదగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ అకాడమీ నడుపుతా చాలామంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్తున్న శ్రీనివాసరావు గారికి మా తరపు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెనాల్లో ఉన్న వైష్ణవి జూనియర్ కాలేజీకి వచ్చి ఎస్ఎఫ్ఐ కానీ హ్యూమన్ ఆర్గనైజేషన్ కానీ అందరం కలిసి మన ప్రిన్సిపల్ గారికి వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. దీనికి గొప్ప కారణం ఏంటి అంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో కూడా స్టూడెంట్స్ చదువుకోలేని స్థితిలో ఉండగా తెనాల్లో ఏ ప్రైవేటు కాలేజీలో అయినా కానీ ఎక్కువగా అమౌంట్ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. మన తెనాల్లో గవర్నమెంట్ కాలేజీలు లేకపోయినా కానీ అలాంటి విద్యను అందించాలి అనే ఆలోచనతో ఈరోజు మన పాటిబండ్ల శ్రీనివాసరావు గారు ఎంతో ఆయన మానవత్వాన్ని చాటుకోవడం జరుగుతుంది. అంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలను కూడా మేము ఉన్నాము అని చెప్పేసి ఈరోజు సారు ఆ స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటూ ఆయనకి తగిన సాయం చేస్తూ ఆయన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఈ సారు ఫీజు కట్టినా కట్టకపోయినా హాల్ టికెట్ ఇస్తున్నారు, పిల్లల్ని పాస్ చేపించడం మాత్రం చేపిస్తున్నారు. సారు అంతగా కేర్ తీసుకొని స్టూడెంట్ పట్ల నా బిడ్డ అనే ఆలోచనతో ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు సార్కు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెనాలి సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తెనాలి సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కోడూరు రమాదేవి స్వాగతం పలికారు. డాక్టర్ సామా లక్ష్మణబాబు అధ్యక్షత వహించిన సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ హృదయ వైద్య నిపుణులు డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి, శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ప్రధాన కార్యదర్శి కొసన జగదీశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ గౌరవ అధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం గ్రాడ్యుయేషన్ చిహ్నాలకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ప్రధాన కార్యదర్శి కొసన జగదీష్ మాట్లాడుతూ విద్యాభారతి వారి ఆధ్వర్యంలో 1952లో తొలి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు దేశవ్యాప్తంగా విద్యాభారతి 26,000 పాఠశాలను విజయవంతంగా నడుపుతుందని పేర్కొన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమైన విద్యా విధానం అనుసరిస్తుందని అన్నారు. విద్యార్థులకు విలువలు ఆధ్యాత్మిక పెంపొందించేలా ఇక్కడ విద్యా బోధన జరగడం దేశ భవిష్యత్తుకు ఎంతో శ్రేయస్కరమని అన్నారు.
శ్రీ సరస్వతి శిశు మందిర్ గౌరవ అధ్యక్షులు కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సనాతన విద్యా ధర్మాన్ని ఆచరణలో పెట్టాలనే సంకల్పంతో తెనాలి సుల్తానాబాద్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ను 2011 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పేదలకు మెరుగైన విద్యా విధానం అందించాలనే సంకల్పంతోనే ఈ పాఠశాలను స్థాపించడం జరిగిందని స్పష్టం చేశారు. సంచాలిత సమితి అధ్యక్షులు డాక్టర్ సామా లక్ష్మణబాబు మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించాలనే సత్సంకల్పంతో కొత్త సుబ్రహ్మణ్యం ముందుకొచ్చి సుల్తానాబాద్లో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు 230 మంది విద్యార్థులతో విరాజిల్లుతుందని అన్నారు. ఇప్పటి వరకు 7వ తరగతి వరకు మాత్రమే ఈ విద్యా సంస్థలో ఉందని, రానున్న రోజుల్లో 10వ తరగతి వరకు నిర్వహించేందుకు ముందస్తుగా సన్నాహాలు కూడా చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలను అభివృద్ధి చేయడంలో కొత్త సుబ్రహ్మణ్యం పోషించిన పాత్ర ఎనలేందని, ఆయన సహృదయత దాతృత్వం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా చిన్నాలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షుడు ఎర్రశెట్టి హనుమంతరావు, పాఠశాల విద్యా కమిటీ కార్యదర్శి దూడ నరసింహారావు, శ్రీ సరస్వతి శిశు మందిర్ సంచాలిత సమితి సభ్యులు మరియు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు గుడ్డివాడు. శ్రవణకుమారుడు వాళ్ళ తల్లిదండ్రులకు స్నానం చేయించడం, వారి బట్టలు ఉతకడం, అన్నం తినిపించడం ఇటువంటి పనులు చేసేవాడు. పడుకోవడానికి పడక బట్టలు వేసేవాడు. ఇంటికి ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల స్నేహితులు కానీ బంధువులు కానీ వస్తే వారికి గౌరవం ఇచ్చి స్వాగతించేవాడు. శ్రీ సరస్వతి శిశు మందిర్ తెనాలి పాఠశాలలో ఈ రోజున గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది. ఈ కార్యక్రమం సరస్వతి విద్యాపీఠం అలాగే విద్యాభారతి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ విద్యాభారతి 1952లో ప్రారంభమై ఈరోజు దేశంలోనే 26,000 పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద విద్యా సంస్థ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నది. ఈ విద్యా సంస్థ విద్యార్థి యొక్క సమగ్ర వికాసం కోసం, దేశం కోసమే ఈ విద్యా విధానం మనం ప్రవేశపెట్టాము. ప్రతి విద్యార్థి కూడా దేశం కోసమే ఆలోచించాలి, దేశం కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర వికాసము అనగా శారీరక, ప్రాణిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాన్ని సంపూర్ణంగా పొంది ఈ దేశం కోసం ఈ యువతరం తయారు కావాలని ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిరాలు దేశం మొత్తం మీద పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం. భారతదేశ సనాతన విద్యా ధర్మాన్ని ఆచరణ పెట్టడానికి ప్రారంభమైనటువంటి సంస్థ భారతీయ విద్యాపీఠం వారి అనుబంధ సంస్థ కింద తెనాలి సుల్తానాబాదులో బాగా వెనకబడిన చదవటానికి వీలులేని పరిస్థితులు, తల్లిదండ్రులు పనిచేసుకోవడం, వాళ్ళ పిల్లలు ఏమన్నా పాపం రోడ్ల వెంబడ తిరగటం, వాళ్ళకి టైం లేక వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా ఇద్దరు పనికి వెళ్ళటం ఈ సందర్భంగా చూసి ఇది సుల్తానాబాద్లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు దీని స్ట్రెంత్ 200 మంది ఉన్నారు. ఈరోజు ఏప్రిల్ 27వ తేదీన గ్రాడ్యుయేషన్ పట్టాన్ని ఈ కళాక్షేత్రంలో, మన రామకృష్ణ గావ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచి విద్యా విధానాన్ని బోధిస్తున్నటువంటి సరస్వతి శిశు మందిర్కి తప్పకుండా ప్రజల దగ్గర నుంచి మంచి విద్య, సంస్కారము పిల్లలకి ఇవన్నీ నేర్పాలంటే ఇటువంటిది మనకు అవసరమని గ్రహించి మీరందరూ ప్రోత్సాహం ఇచ్చి మీ పిల్లలను కూడా విరివిగా చేర్చాలని కోరుకుంటున్నాం. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఏర్పడటానికి ముఖ్య కారకులు కొత్త సుబ్రహ్మణ్యం గారు. ఈ ప్రాంతవాసే కాకుండా ఆయన మొదటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. దాని విద్య యొక్క మూలాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి విద్య కోసం ఆయన ఆనాడే 2011లోనే 10వ సంవత్సరంలో ఒక సుమారుగా 1.5 ఎకరం ప్రాంగణంలో ఒక 12 గదులు విశాలమైనటువంటి మన కాలేజీ గదులు అంత గదులతో నిర్మాణం చేసి మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రోజున 30 మంది విద్యార్థులతో ప్రారంభించాం. ఇవాళ 229 మంది విద్యార్థులతో ఉంది. 7వ తరగతి వరకు ఉన్నది.
వచ్చే విద్యా సంవత్సరంలో 8వ తరగతి కూడా ప్రవేశపెడుతున్నాం. ఆ సందర్భంగా మళ్ళీ ఇంకొక తరగతి గదులను ఒక 6 గదులు వారు ఈ సంవత్సరం ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నారు. విద్యార్థుల వాడుకున్న ఆసక్తి ఇప్పుడు మేము సమావేశంలో కూర్చొని మాట్లాడుతుంటే ఇంకో బ్రాంచ్ కూడా పెడితే బాగుంటుంది, మనం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇప్పుడే వ్యక్తం చేశారు. వారికి ఈ సందర్భంగానే అభినందనలు చెబుతూ వారి ప్రోత్సాహంతో మేము మరింత ముందుకు వెళతామని వాగ్దానం చేస్తున్నాం. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ శనివారం సాయంత్రం తెనాలి పట్టణంలో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ తెనాలి పట్టణంలో శనివారం సాయంత్రం సిపిఐ పార్టీ నాయకులతో కలిసి తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశంలోని కేవలం పెత్తందారులకి మద్దతు పలుకుతూ సామాన్యుల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని ప్రజల హక్కులను కాలరాసిందని అన్నారు. రైతులు కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయారని అన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, పేదవారు మరింత పేదవారుగా మారుతుంటే ధనికులు మాత్రం మరింత ధనవంతులు అవుతున్నారని ఆరోపించారు. దేశం సుభిక్షంగా ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లంతా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న సిపిఐ పార్టీ నాయకులు చిరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర జంగాల అజయ్ కుమార్దని అన్నారు. సిపిఐ పార్టీలో ఎన్నో అత్యున్నత పదవులను ఆయన అలంకరించి ఆ పదవులకు వనితెచ్చారని అన్నారు. అమరావతి రైతుల ఉద్యమంలోనూ ఆయన పోషించిన పాత్ర కీలకమైందని అన్నారు. అటువంటి ప్రజానాయకుని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమం సిపిఐ పార్టీ నాయకులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో భాగంగా ఇవాళ గుంటూరు పార్లమెంటు పోటీ చేస్తూ ఉన్నాం. మరి దశాబ్దాలుగా అనేక సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర అజయ్ కుమార్ గారికి ఉంది. మరి రాజధాని ఉద్యమంలో అశేష త్యాగాలతో పాటు వీరోచితమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఘనమైన గొప్ప నాయకుడు జంగాల అజయ్ కుమార్ గారు. మరి ఏఎస్ఎఫ్ నుంచి ఏవైఎఫ్, రైతు సంఘం, ఏఐటీసీ, సిపిఐ పార్టీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా, జాతీయ సభ్యులుగా అనేక రకాలుగా పార్టీలో 4 దశాబ్దాలుగా అనేక త్యాగాలు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు. ఇవాళ దేశంలో మీరు చూస్తూ ఉన్నారు, బీజేపీ మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని దోచుకుంటూ ఉన్నాయి. దేశంలో కేవలం 2-3 కుటుంబాలే ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా వందల వేల కోట్ల రూపాయలు ఈ ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారని ప్రజలు చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దోపిడీ మీద, దౌర్జన్యం మీద, అన్యాయం మీద, అణచివేతల మీద నిరంతరం పోరాడేటువంటి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇవాళ కోరుతూ, నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి ఇతర పార్టీల వాళ్ళు డబ్బు ఉందని, డబ్బుతో దేన్నైనా కొనొచ్చని విర్రవీగుతూ ఉన్నారు. వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, మీ రాజకీయ జీవితం కేవలం 4 రోజులు మాత్రమే. మీరు అమరావతి ఉద్యమంలో ఏమన్నా ఉన్నారా? ప్రత్యేక తరగతి హోదా ఉద్యమంలో మీరు ఉన్నారా? మీకు అసలు ఓటు అడిగే నైతిక హక్కు ఏముంది? ప్రజాసేవలో ఉన్నారా? నాకు హక్కు ఉంది. విద్యార్థిగా, విద్యార్థి ఉద్యమంలో, యువతగా, యువజన ఉద్యమంలో, అలాగే పార్టీ నాయకుడిగా గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నాయకుడిగా ఈ రోజున ఉండి ఓట్లు అడిగే హక్కు ఉన్నటువంటి నాయకుడిగా ప్రజలను అడుగుతూ ఉన్నాను. ఓడిపోతాననే భయంతో నరేంద్ర మోడీ ఎంత నీచానికి దిగజారంటే, ఇండియా కూటమి గెలిస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా కాజేస్తారని దుర్మార్గంగా మాట్లాడారు. అలాగే మొన్న అమిత్ షా గారు మాట్లాడుతూ ముస్లింకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిమ్స్కి ఉన్నటువంటి ఆ 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పారు. ఇది ఎంత దుర్మార్గం! అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి కూడా తూట్లు పడుస్తూ వాళ్ళ రాజ్యాంగం, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని కుట్ర చేయటమే కాదు, ఇప్పటికే బీజేపీ ఎంపీలు చెప్తా ఉన్నారు. అందుకని వాళ్ళ ఎన్డీఏని ఓడించాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది. ఇండియా కూటమిని గెలిపించుకొని భారతదేశ స్వరూపాన్ని అలాగే ఉంచుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, లౌకిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపైన ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. గెలిచిన వెంటనే సిఏఏ, ఎన్ఆర్సీ దానికి వ్యతిరేకంగా పోరాడతాం.
స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో స్వర్గీయ జి వెంకటేశ్వరరావు చిన్న 3వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో స్వర్గీయ జి వెంకటేశ్వరరావు చిన్న 3వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో శనివారం నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత వెంకటేశ్వరరావు చిత్రపటానికి కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడుతూ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ సరస్వతి టింబర్ డిపో అధినేత స్వర్గీయ వెంకటేశ్వరరావు 3వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సేవా సమితి గౌరవ అధ్యక్షులు ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహకరించిన వ్యక్తి వెంకటేశ్వరరావు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ తండ్రి వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు సేవా సమితి సభ్యులు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాకు అత్యంత ఆప్తులు ఎవరైనా సరే ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టారంటే ఆయన సాయం అనేది లేకుండా ఈ తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండదు. మరి టింబర్ డిపో చిన్న అన్నయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్నం పూట కాలంలో మరి పేదలకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్నగారు ఆత్మ శాంతి చేకూరి వారి యొక్క దీవెనలు వారి కుటుంబం పైన వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఆయన లేని లోటు మాకు ఎంతో బాధాకరం. ఎందుకంటే ఈ యొక్క సమస్య ఏర్పడటానికి మరి ముఖ్యులు మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితిలో వారు కూడా ముఖ్య పాత్ర వహించి మరి మహారుద్రాభిషేకం కానీ మహాశాంతి అభిషేకం కానీ మేము చేసే కార్యక్రమంలో ప్రతిదానికి కూడా ఆ యొక్క తోడు అనేది ఉండేది. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఎక్కడున్నా కానీ వారు ఆత్మశాంతి చేయగలని చెప్పేసి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులందరి తరఫున వారికి ఘననివాళులు అర్పిస్తున్నాం. చిన్న గారు 3వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర అన్నదానం కార్యక్రమం చేయవచ్చు. మండల కేంద్రం దుగ్గిరాలలో ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్ శనివారం ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం దుగ్గిరాలలో ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్ శనివారం ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని దళితవాడ, నాగేంద్రనగర్, సుగాలి కాలనీ, చెన్నకేశవనగర్, యాదవపాలెం, గణేష్పురం వీధిలో ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు ములక శివసాంరెడ్డి, చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్బాబు, కె ఉమామహేశ్వరరావు, జట్టి బాలరాజు, నడుకుదురు యోగేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, ఏమినేని స్టాలిన్, భావన్నారాయణ, కె బాబు ప్రసాద్, జి శ్రీనివాసరావు, హుస్సేన్ వలి, వెంకటేశ్వరమ్మ, శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్, శివశంకర్లు మాట్లాడారు. గత 7 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. ₹1 కోటి నిధులు కేటాయించినట్లయితే 20,000 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి. మేము కానీ అధికారులకు వచ్చి తక్షణమే ₹1 కోటి శాంక్షన్ చేసి ఆ యొక్క ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఈ రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి మేము హామీ ఇస్తూ ఉన్నాం. దుగ్గిరాల మొత్తం కూడా అంటే లాకులకి ప్రసిద్ధి దుగ్గిరాల ప్రాంతం. ఆ క్రమంలోనే ఇక్కడ నుంచి పురాతనమైన షట్టర్స్ ఉన్నాయి. ఆ షట్టర్స్ మొత్తం కూడా శిథిలమైపోయి రైతాంగానికి ఆ కాలువల ద్వారా నీరేందే పరిస్థితి స్పష్టంగా కనపడతలేదు. మొత్తం కూడా ఆ పురాతనమైన చెడిపోయిన షట్టర్స్ మొత్తం కూడా ఆధునీకరించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము ప్రజానీకానికి హామీ ఇస్తూ అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణ కోసం ఆధునీకరణ కోసం నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజానీకానికి హామీ ఇస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీలు అమలు జరుపుతామని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఆ క్రమంలోనే జంగల్ అజయ్ కుమార్ గారిని కంకి కొడవలి నన్ను సుత్తిగూడ నక్షత్ర గుర్తుకు ఓట్లేసి గెలిపించవలసిందిగా దుగ్గాల ప్రజానీక ప్రాంత ప్రజానీకానికి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ, సామాజిక రంగాలన్నీ తమ యొక్క అస్తిత్వానికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మొన్న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో నరేంద్ర మోడీకి తాను ఓటమి చవిచూస్తాననే భయంతో ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల మనసులు ఆకర్షించడానికి ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా ఉండవనే నీచానికి ప్రధానమంత్రి దిగజారటువంటి ఇంతకంటే రాజ్యాంగ వ్యతిరేక మాట ఇంకేమన్నా ఉంటుందా? మనకి అందించినటువంటి అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో
వాళ్ళ మధ్యన చిచ్చు పెడతా ఉన్నాడు. మణిపూర్ ఉదంతం ప్రజలు స్త్రీలను మానభంగాలు చేసి క్రైస్తవ మైనార్టీలపైన జరిగిన దారుణ మారణ కాండ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అలాగే గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి అతను ఇవాళ రాజ్యసభలో ఎంపీగా ఉన్నాడు. అలాగే అమిత్ షాకి క్లీన్ చిట్ ఇచ్చిన అతను ఇవాళ రాజ్యసభలో ఉన్నాడు. బీజేపీ అంటే నేర చరిత్రలు అంటే బీజేపీ అన్నట్టుగా ఇవాళ వ్యవహారం సాగుతూ ఉంది. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలని అణచివేయటం కోసం వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టు సిఏఏ ఎన్ఆర్సీ అనేటటువంటి రాక్షస చట్టాలను తీసుకొచ్చి ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళని తీవ్రంగా కలత చెందేటట్టుగా చేస్తూ ఉన్నాడు. స్థానిక మారిస్పేట్లోని అప్పలస్వామి ఆలయ సమీపంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రంను యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ప్రారంభించారు. స్థానిక మారిస్పేట్లోని అప్పలస్వామి ఆలయ సమీపంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రంను యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ యోగ మండలి సభ్యులు కె కోటేశ్వరరావు వితరణతో మజ్జిగ చలివేంద్రంను ప్రారంభించినట్లు తెలిపారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు యోగా సభ్యుల సహకారంతో పట్టణంలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు బాటసారులు చలివేంద్రాలను సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, నారాయణ, పురుషోత్తమ కృష్ణ, కె వెంకటేశ్వరరావు, సుబ్బారావు, కోమల, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్నంలో 2K రన్ ఉత్సాహంగా పాల్గొన్న యువత. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదింట్ల మనోహర్ కు మద్దతుగా తెనాలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.